జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ నెల 5వ తేదీ గురువారం రోజు మేషరాశి వారు ఎటువంటి శుభాలను పొందుతారో, అలాగే ఈ మధ్య జరిగిన శుక్రుడి యొక్క రాశి మార్పు ఈ రాశి వారిపై ఎలా ఉంటుంది అనే అంశాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గురువారం రోజు మేషరాశి వారికి కాలం తప్పకుండా శుభాలను అందిస్తుంది. ఈ పని అయితే మేలు కలుగుతుంది అనుకునే పనులు ఏవైనా ఉంటే అవి ఈ రోజున పూర్తయ్యే అవకాశం ఉంది. ఖర్చులు ఉంటాయి, అయినప్పటికీ అవన్నీ ఉపయోగపడే ఖర్చులే అవుతాయి. రిజిస్ట్రేషన్ పనులు సజావుగా సాగుతాయి. పెట్టుబడులు అదనంగా పెడతారు. అయితే మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే అది మాత్రం పూర్తి స్థాయిలో అందదు. ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశాలు, టార్గెట్ జాబ్స్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సానుకూలపడతాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈరోజు ఈ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రోజు నుండి మేషరాశి వారికి ఆర్థిక పరంగా చక్కటి అనుకూలతలు కనిపిస్తున్నాయి. అప్పులను వసూలు చేసుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. అంతేకాదు అమ్మకాలకు మరియు కొనుగోళ్లకు కూడా కాలం సహకరిస్తోంది. భూముల విక్రయాలకు కూడా అవకాశం ఉంది. అయితే ఇప్పటి నుండి శుక్రుడి యొక్క బలం తగ్గుముఖం పడుతుంది కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మేలు. ఇంట మరియు బయట పని ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో సమయం కన్నా బయటే ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఇంట్లో ఉన్నా సరే బయట వ్యవహారాలతోనే కాలం గడిచిపోతుంది. దీని కారణంగా కుటుంబంతో సరిగ్గా ఉండలేకపోతారు. వేళకు భోజనం చేయలేకపోతారు. మానసికపరమైన ఆందోళన కాస్త పెరుగుతుంది. ఇంటర్వ్యూలు జరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. జీతం మీద దృష్టి పెట్టకుండా ఉద్యోగాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామితో సరిగ్గా కుదరదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండదు. ఏది ఏమైనా ఈ నెల 7వ తేదీ నుండి ఇబ్బందులు కాస్త తగ్గుతాయి. కాబట్టి అప్పటి వరకు ఓపికతో ఉంటూ జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. లౌక్యం చాలా అవసరం. ముక్కుసూటి వ్యవహారాలు అస్సలు పనికిరావు. ఒక్క మాటలో చెప్పాలంటే మసిపూసి మారేడికాయ చేసినట్లుగా మాట్లాడాలి. ఈ సమయంలో డబ్బు ఎక్కువగా ఖర్చవుతోంది అన్న బాధ మాత్రం మీలో ఉంటుంది. విదేశాలలో ఉండేవారికి ఇబ్బందులేమీ లేవు. మొత్తం మీద చెప్పాలంటే మేషరాశి వారికి దాదాపుగా అంతా బాగానే ఉంది. డబ్బు ఖర్చైన బాధ్యతల నిమిత్తం, శుభకార్యాల నిమిత్తమే ఖర్చవుతుంది తప్ప వృధా ప్రయాసాలకైతే కనిపించడం లేదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చవితి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5:40 నుండి 6:20 వరకు. సూర్యోదయం ఉదయం 6:26. సూర్యాస్తమయం సాయంత్రం 5:45. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం నిశ్చితార్థం, విద్య, ఉద్యోగం మరియు వ్యాపారాల ప్రారంభాలకు, శాంతులకు, జాబ్ ట్రయల్స్కి కాలం అనుకూలంగా ఉంది. అయితే ఈరోజు అప్పులు చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. ఒకవేళ అప్పులు చేస్తే అది దినదిన గండంగా మారి మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అలాగే ఈ రోజంతా హాయిగా, సాఫీగా, సుఖంగా సాగడానికి మరియు చేసేటువంటి పనుల్లో విజయాన్ని సాధించడానికి ఈరోజు ఉదయం గణపతి ఆరాధన చేయండి. స్వామివారికి గరికను సమర్పించి ఎర్రటి పూలతోటి అర్చించండి. అంతా శుభమే జరుగుతుంది. ఈరోజు మార్గశిర లక్ష్మీవారం అంటే మార్గశిర గురువారం అని అర్థం. ఈ గురువారాల వ్రతం చేయలేని వారు కనీసం లక్ష్మీదేవిని యథాశక్తిగా ఆరాధన చేసి పులగాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇలా చేసిన వారికి దారిద్ర్యం దూరమవుతుంది.